టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కావటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిన్న ఉదయం తన నివాసమైన జూబ్లీ హిల్స్ లో అల్లు అర్జున్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజులు రిమాండ్ విధించింది. ఆపై హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని తెలిపింది. అయితే అల్లు అర్జున్ కు నిన్న సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ సరైన బెయిల్ పత్రాలు అధికారులకు అందకపోవడంతో రాత్రంతా బన్నీ చెంచల్గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. దీంతో జైలు అధికారులు బన్నీని అండర్ టైల్ ఖైదీగా ఖైదీ నెంబర్ 7697 పేరుతో మంజీరా బ్యారెక్లో ఉంచారు. రాత్రి 10 గంటల వరకు రిసెప్షన్లో ఉంచి ఆ తర్వాత బ్యారెక్లోని క్లాస్ 1 రూమ్కి తరలించినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో 2 విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నట్టు సమాచారం. జైలు అధికారులు రాత్రి బన్నీకి భోజనం ఆఫర్ చేసినా తీసుకోలేదట. కొత్త బెడ్షీట్స్ ఇచ్చినా సాధారణ ఖైదీలాగే నేల మీదే పడుకున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు ఆయనను వెనుక గేటు నుంచి పంపించారు. అనంతరం బన్నీ జూబ్లీహిల్స్ లోని తన ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ ని చూడగానే కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అల్లు అర్జున్ ని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులంతా బన్నీని హత్తుకుని ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.